ఒక సుందరమైన అరణ్యంలో, గాఢంగా పచ్చదనం కలిగిన అడవిలో ఉండేది ఒక తెలివైన జింక, మంచితనానికి ప్రతిరూపం. ఆమెకు ముదురు కళ్ళు, వేగంగా పరిగెత్తే కాళ్ళు. ఎవరినైనా కలిసినా స్నేహంగా ఉండేది. ఒకరోజు ఒక పులి బలమైన కళ్ళు మెరిపిస్తూ, బుసలు పెట్టుతూ పొదల్లో దాగి ఉంది. క్రూరమైన పదునైన గోర్లు, తెల్లటి బలమైన పళ్లతో తన వేట కోసం సిద్ధంగా వేచి ఉంది. నేను బలవంతుడిని, వేగవంతుడిని అని పులి గర్జించింది. నీకు నాపై గెలవడం అసాధ్యం. జింక చిరునవ్వు చిందించి మృదువుగా చెప్పింది. బలం కాదు, తెలివి నాకు రక్షణ. పులి దూకింది, కాని జింక జారుకుంది. మంచి వేగంతో అక్కడి నుంచి పారిపోయింది. అడవి లోయల ద్వారా కొండలపైకి తన నైపుణ్యంతో మెలికలు తిరుగుతూ పరుగెత్తింది. ముందు ఒక పెద్ద నది ప్రవహిస్తూ కనిపించింది. అదే చివరి మార్గంగా జింక భావించింది. ఈ నీటిని సరిగ్గా ఉపయోగిస్తే పులిని మోసగించి తప్పించుకోగలను. పులి వచ్చి నదిని చూశాక చిలిపిగా జింక నవ్వుతూ చెప్పింది, నీకు ధైర్యముంటే నీటి అడుగున చూడు. అక్కడ ఒక బలమైన పులి ఉంది. పులి నదిలో తన ప్రతిబింబాన్ని చూసింది. అదే తనవలే బలంగా కనిపించింది. ఇక్కడ ఇంకో పులి ఉందా అని ఆశ్చర్యపోయింది. దీనిని ఓడించకుండా ఎలా వెళ్ళగలను? నేను అడవిలో ఒకే ఒక్కడిని అని పులి గర్జించింది. ఈ పులిని ఎదుర్కొని గెలుస్తాను అని చెప్పి నదిలో దూకింది. కాని అది పెద్ద పొరపాటయింది. నదిలో పడిపోయిన పులి తీవ్రంగా తేలియాడిపోతూ గాఢంగా అల్లాడింది. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో తనను దూరంగా లాగేసుకుపోయింది. పులి ఎంత ప్రయత్నించినా నది దాటించి ఒడ్డుకు చేరలేకపోయింది. జింక నవ్వుతూ అడవిలోకి వెళ్ళిపోయింది. ఇంకా ఎన్నో రోజులు ప్రశాంతంగా బ్రతకగలను. అడవిలో తిరిగి వచ్చిన జింక స్నేహితులతో ఆనందంగా సమయం గడిపింది. నీ తెలివితేటలు మామూలు కావు అని మిగతా జంతువులు ప్రశంసించాయి. పులి అలసిపోయి ఒడ్డుకు చేరుకుంది. నీటి నుండి బయటకు వచ్చేసరికి గుండెల్లో బాధ. బలమే కాదు, తెలివి కూడా ముఖ్యం. లేకపోతే మోసపోతాం అని గ్రహించింది. చంద్రకాంతి వెలుతురులో జింక ఆనందంగా నర్తించింది. తన తెలివికి గర్వంగా. ఒక సమస్యను బలంతో కాదు, తెలివితో పరిష్కరించాలి అని నిశ్చయించుకుంది. పులి తన పొరపాటును గుర్తించి చీకటి అడవిలోకి వెనుదిరిగింది. ఇంకా తెలివిగా ఆలోచించాలి, లేకపోతే మరోసారి ఓడిపోతాను. జింక తన కథను అందరికీ చెప్పింది. తెలివితేటలు ఎప్పుడూ మనల్ని రక్షిస్తాయి అని అడవి జంతువులంతా హర్షధ్వానాలు చేశాయి. నువ్వు నిజమైన బుద్ధిమంతుడివి. అప్పటి నుండి జింకకు విశేష గౌరవం. ఆయన చిట్కాలు అందరికీ రక్షణ. తెలివైన జింక, తెలివి కాంతి అడవిలో మార్గదర్శకంగా మారింది. అడవి ప్రశాంతంగా, ఆనందంగా మారింది. బలమును కంటే బుద్ధిని ఎంచుకోవాలని జింక తన తెలివితో చూపించింది. క్రూరతకు పైగా తెలివి ఉందని ఈ కథ మారుమూల చెట్లను దాటి వెన్నెలలో, కొండల్లోకి చేరింది. ఎక్కడైనా ఎవరికైనా సమస్య వచ్చినా తెలివి జయం తీరుస్తుంది. జింక ప్రశాంతంగా ఓ చెట్టు నీడలో సూర్యాస్తమయాన్ని చూస్తూ విశ్రాంతి తీసుకుంది. మనసును వాడితే ఎప్పుడూ గెలుస్తాం అని చిరునవ్వుతో అనుకుంది. ఈ కథ పిల్లలందరికీ ఒక బోధ. బలంతోనే కాదు, తెలివితో గెలవాలి. తీక్షణమైన మేధస్సు ఉంటే ఎప్పుడూ సమస్యల నుండి బయటపడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.